మీరు అన్నారు ఒక మాట, ఒకప్పుడు రాజుల కొడుకులు రాజులే అయ్యేవాళ్ళు, హ్మ్. ఇప్పుడు మాత్రం అవ్వట్లేదు అని కొన్ని ఉదాహరణలు చూడొచ్చు మనం. హ్మ్. మన ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' కావచ్చు, హ్మ్. అంతర్జాతీయంగా వస్తే 'జాకీ చాన్' కావచ్చు, వీళ్ళ హ్మ్. పిల్లలు ఏం రాణించట్లా. హ్మ్. హ్మ్. ఇక్కడ మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. దాసరి నారాయణరావు గారు ఎంత గొప్ప వ్యక్తి. అవును. వాళ్ళ అవును. పిల్లలు ఏం చేయలేకపోయారు. రాఘవేంద్రరావు గారి పిల్లలు. అవును. అంటే ఎందుకు ఇలా జరుగుతది? స్టార్స్ ఆ పిల్లలు. స్టార్స్ పిల్లలు హ్మ్. వాళ్ళు అనామకంగా మిగిలిపోతారు. లేదా దారి తప్పుతారు. హ్మ్. హ్మ్. ఏంటి దీనికి అంటే జాతక రీత్యా ఏమన్నా ప్రాబ్లమ్సా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జన్మించినప్పుడు ఒక లగ్నం అని ఉంటుంది కదా! అవును. అవును. కాబట్టి ఆ లగ్నానికి పంచమ స్థానం ఏదైతే ఉందో, ఐదవ స్థానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ ఐదవ స్థానం సంతాన స్థానంగా మనం చెప్పబడుతున్నాం. ఆ ఐదవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నవి? ఓకే. ఇప్పుడు ఒకతను పుట్టేసాడు. అయిపోయింది. 'షారుఖ్ ఖానే' పుట్టాడు. ఆ! 'రాఘవేంద్రరావు' గారే పుట్టారు. పుట్టేసిన తర్వాత వాళ్ళనేం మార్చడం ఇంకేముండదు. ఓకే. అంటే వాళ్ళకు పుట్టే సంతానం రికార్డెడ్. ఇలా ఈ సంతానమే పుడతారనేది రికార్డెడ్‌గా ఓహో! ఉంటుంది. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి నెక్స్ట్ పుట్టబోయేది గూడా రికార్డెడ్ రికార్డెడే ఇగ. అయిపోతుంది. ఇప్పుడు 'రాఘవేంద్రరావు' గారు అన్నాం, వాళ్ళ పిల్లల గురించి అన్నాం. 'షారుఖ్ ఖాన్' అన్నాం, వాళ్ళ పిల్లల గురించి అన్నాం. 'సచిన్ టెండూల్కరే' అనుకో, యెస్. అంతటా వాళ్ళ ఆయన అవును. పిల్లోడు ఆయన బాబు అవ్వలేదు కదా అని రాణించలేకపోతాడు. అంటాం. అవును. అవును. రాణించలేకపోతాం అంటాం. కానీ ఏమవుతుందంటే, ఆ పంచమ స్థానంలో మంచి గ్రహాలు గనక ఉంటే, ఉచ్చ పొందిన గ్రహాలు గనక ఉంటే, సంతాన స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహాలుండాలి. హ్మ్. ఇప్పుడు మీన లగ్నమే అనుకున్నాం సపోజ్. మీన లగ్నానికి ఎవరు ఉచ్చ పొందుతారు సంతాన స్థానములో అంటే, ఒక గురువు ఉచ్చ పొందుతాడు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎవరైతే పిల్లలు మనం అనుకుంటున్నామో, మీన లగ్నంలో సపోజ్ ఈరోజు పుట్టారనుకోండి, పంచమ స్థానంలో ఉచ్చగా ఉంటుంది. వాళ్ళకు పుట్టే పిల్లలు ఇంకా గొప్ప పిల్లలుగా ఉంటారనమాట. అచ్చచ్చా! దేశ విదేశాల్లోనూ రాణించేలాగా విపరీతమైన జ్ఞానంతో పుడతారు. మరిప్పుడు మన సిజేరియన్ ముహూర్తాలు పెడితే ఏం ఉపయోగం ఇంకా? అవును. సిజేరియన్ ముహూర్తాలు ఇప్పుడు ఈళ్ళకి అవకాశం దొరుకుతుంది గదా! కాదు సార్. ఇప్పుడు ఆల్రెడీ ముందే రాసుంటే, హ్మ్. ఇప్పుడు స ష 'సచిన్‌కు' పుట్టబోయే కొడుకు ఇలాగే ఉండాలని ముందే రాసుంటే, ఆ! ఇక మరి ముహూర్తం పెట్టి కన్నా గూడా అంతేనా? మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు అది ఎటు కర్మ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది అవును. ఆటోమేటిక్‌గా. కర్మ రికార్డ్ అయిపోయి అవును. వచ్చేస్తుంది. 'సచిన్ టెండూల్కర్' కొడుకు సచిన్ అంత ఎందుకు కాలేడనంటే ఎప్పటికీ కాలేడు. ఎందుకు కాలేడంటే వాళ్ళ జాతకంలో ఉంటే తప్ప అవ్వలేడు. అతనికి ఇది రికార్డెడే. కానీ ఇప్పుడు కొత్తగా ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం తీసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అచ్చచ్చా! ఇప్పటికిప్పుడు మనం ఓహ్! ఈ ఓకే. ఈ మనం ఈ గ్రహస్థితి గోచార రీత్యా సూపర్. ఇది సూపర్. ఉపయోగపడుతుంది. జరిగిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేం. ఆ! కాబట్టి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం ఉచ్చబొంది ఉంటుంది. సో, ఇప్పుడు సపోజు 'సచిన్' కొడుకు గనుక ఇప్పుడు పెళ్లి చేసుకొని, హ్మ్. పిల్లల్ని కనాలన్నప్పుడు ఈ సంవత్సరం గనుక ముహూర్తం పెట్టుకుంటే ఆ! అనుకున్నట్టుగా జరుగుతుంది. అది జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు గోచారం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జరిగిపోయిన దాన్ని మనం అవును. వెనక్కి తీసుకురాలేం. రైట్. ఇంకొకటి గురుగారు. కొంతమందేమో ఆహ్, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మ మన ఇది సమాజంలో ఇప్పుడు చాలా పెద్ద ట్రెండ్ నడుస్తుంది. మన 'పవన్ కళ్యాణ్' గారి పుణ్యాన అదొక ట్రెండ్ అయిపోయింది. ఆ! సో, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ! ఇంకొందరేమో ఒకటే పెళ్లి చేసుకుంటారు. కానీ ముగ్గురితో సంబంధాలు మెయింటైన్ చేస్తారు. హ్మ్. ఇదొక బ్యాచ్ ఉంటది. ఆ! సో, ఇంకా ఈ ఇదంతా నడుస్తుంది న్యాచురల్. హ్మ్. నాకొక అన్‌యూజువల్ కొన్ని విషయాలేంటంటే, హ్మ్. ఒకతను హ్మ్. భార్య ఉండగా పరాయి స్త్రీతో పెట్టుకున్నా గూడా అతనికి బాగా కలిసొస్తుంటది. అలా హ్మ్. ఉన్నా గూడా. ఉంటుంది. ఏంటి దీనికి కారణం ఏంటి? ఆ! మంచి ఇది చాలా చాలా లోతైన ప్రశ్న. అదే అంటున్నా. వైరల్ అయ్యే ప్రశ్న గూడా ఇది ప్లీజ్. యాక్చువల్‌గా చెప్పాలంటే. అవును. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లగ్నాలకి మనం ఇందాక అనుకున్నట్టుగా సప్తమ స్థానాలు అంటాం. ఇప్పుడు తులా లగ్నం తీసుకోండి. సప్తమాధిపతి ఎవరవుతున్నారు? కుజుడవుతాడు ఆ! సప్తమాధిపతి. ఓకే. వృశ్చిక లగ్నం ఉంది దాని పక్కనే. అది తీసుకుంటే సప్తమాధిపతి శుక్రుడవుతాడు. తరువాత మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి సప్తమాధిపతి శుక్రుడవుతాడు. ఇటు వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి వృషభ లగ్నానికి సప్తమాధిపతి కుజుడవుతాడు. ఈ నాలుగు లగ్నాలు మేజర్ ఓకే. మేజర్గా రోల్ చేస్తున్న లగ్నాలు ఇవే ఓకే. ప్రజెంట్. రైట్. ఈ లగ్నాల్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు సప్తమ స్థానాల్లో శుభగ్రహాలు లేనప్పుడు 2 పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అచ్చచ్చచ్చా! 3 పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. మరి 2 ఎందుకు అవుతాయి? 3 ఎందుకు అవుతాయి? ఇంకొకరితో కూడా ఈళ్ళు ఎందుకుంటారంటే, ఈ సప్తమ స్థానంలో ఒక గ్రహం ఉంటే ఒకరు, 2 గ్రహాలుంటే ఇద్దరు, 3 గ్రహాలుంటే 3. ఇక దాటి 4 గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఉంటాయి. వాటినేంటంటే సైలెంట్‌గా సంబంధాల్లో కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది బాహ్యంలో చేసుకొని వదిలేస్తూ ఉంటారు. వదిలేసి ఇలా
లోపల జరిగే సంబంధాలకు కారణం ఏంటంటే మేజర్గా 4 లగ్నాలు. ఈ 4 లగ్నాల తర్వాత కూడా ఇంకొన్ని చెప్పుకోవాలంటే మనం ఒక సింహ లగ్నాన్ని చెప్పుకోవచ్చు, ఒక కర్కాటక లగ్నాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ 2 లగ్నాలను మనం తీసుకున్నామంటే అవి శనిపాలిత లగ్నాలు అన్నమాట. అంటే సప్తమ స్థానం వాళ్ళకి శనిశ్చరుడు అవుతాడు. శని సప్తమాధిపతి అయినప్పటికీ కూడా అతను కూడా ఇలా ద్వికలత్ర యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మేషలగ్నం, వృషభ లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, తులా లగ్నం, వృశ్చిక లగ్నం, ఈ 6 లగ్నాల్లో పురుషుడు ఉన్నా స్త్రీ ఉన్నా ఆ సప్తమ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం పరీక్ష చేసుకోవాలి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చూపించుకోవాలి. ఎందుకు చూపించుకోవాలి అంటున్నానంటే ఈ లగ్నాల్లో పుట్టారంటేనే కొంచెం కాంప్లికేషన్ ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన రాజయోగాలు ఉంటాయి. ఎందుకంటే మేషం సైన్యాధ్యక్షుడు కుజుడు సైన్యాన్ని పరిపాలిస్తాడు. ఓకే, అంటే దేశంలో రాజుగా కూడా చలామణి అవుతాడు. వృశ్చిక లగ్నం అది కూడా కుజుడిదే, అతను కూడా రాజులాగా చలామణి అవుతాడు. ఓకే, వృషభ లగ్నం శుక్రుడిది, అది రాక్షసులకు గురువైన శుక్రాచార్యుల వారి లగ్నం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సింహలగ్నం కూడా ఏంటంటే రాజ్య పరిపాలన చేసే లగ్నం. ఈ లగ్నాలు రాజ్య పరిపాలన చేసే వాళ్ళకే ఎక్కువగా 2-3 పెళ్ళిళ్ళు ఉంటున్నవి. ఎందుకంటే ఈ స్థానాత్తు సప్తమ స్థానాలు ఈ గ్రహస్థితులు రావడం ద్వారా. కాబట్టి మన చేత చూపించుకోవడం ద్వారా 1 ఉందా 2 ఉందా, శుభగ్రహాల దృష్టి పడింది అనుకోండి సపోజ్ ఆ గ్రహస్థితుల మీద, ఇవేవీ ఉండవు. మంచిగా ఉండే ఒక భార్య మాత్రమే ఉంటుంది. ఈ లగ్నాలు అయినప్పటికీ కూడా శుభగ్రహాల దృష్టి ఉండి శుభగ్రహాలు ఆ స్థానాల్లో ఉంటే మళ్ళా 2 కావు 3 కావు 1తోనే ఉంటారు. ఓకే, ఇదంతా ఒకటైతే ఇది ఎప్పుడు నన్ను వేధించే ప్రశ్న ఏంటంటే గురుగారు, మీలాంటి పెద్దలతో ముహూర్తం పెట్టిస్తాము, 36 గుణాలు కలుస్తాయి, ఆ జతలేదో కలుస్తాయి, అన్ని కలుస్తాయి, కల్పిస్తాం, అద్భుతమైన జాతకాలు ఇద్దరివి, బ్రహ్మాండమైన వేదిక దగ్గర పెళ్లిళ్ళు చేస్తాము, ఆడంబరంగా చేస్తాం, తీరా చూస్తే ఇద్దరు కొట్టుగా చేస్తారు పెళ్ళయ్యాక. ఇక విడాకులు కామన్ అయిపోయింది. ఎందుకు ఇలా ఎక్కడ లోపం జరుగుతుంది? ఇప్పుడు అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే నక్షత్రాలు మాత్రమే కలిస్తే చాలు అనుకుంటున్నారు. ఓకే, నక్షత్రాలు ఒక్కటి కలిస్తే చాలు అని అనుకోకూడదు. వాళ్ళకి పర్టికులర్గా మాంగళ్య స్థానం ఉంది, దాన్నే సప్తమ స్థానం అంటాం, సప్తమ స్థాన శుద్ధి అంటాం. ఓకే, కాబట్టి ఈ సప్తమ స్థాన శుద్ధిని మనం చూసుకోవాలి. నక్షత్రం కలిసింది, బాగానే ఉంది, బ్రహ్మాండంగా మ్యారేజ్ చేసుకున్నారు, 36 పాయింట్లు వచ్చేసినాయి. కానీ సప్తమ స్థానాల్లో అశుభ గ్రహాలున్నా పాపగ్రహాలు ఉన్నా పాపగ్రహ సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా కొంతకాలం మాత్రమే వాళ్ళు జీవితాన్ని కొనసాగించి తర్వాత విడాకులు తీసుకునేదానికి గట్టి అవకాశం ఉంటుంది. సపోజు కొంతమంది ఏముంటుంది, ఒక 10 సంవత్సరాలు కాపురం చేస్తారు, కొందరు 20 సంవత్సరాలు కాపురం చేస్తారు, ఆ తర్వాత విడాకులు తీసుకుంటారు. మరి ఆ రోజు చేసుకున్నప్పుడే ఈ గ్రహస్థితులు బాగోలేవు కదా. రెహమాన్ అట్లా విడాకులు తీసుకున్నారు. అదే ఎందుకని 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత తీసుకుంటారంటే ఒక్కొక్కసారి దశల్లో అంతర్దశల్లో ఏమవుతుందంటే మహర్దశల్లో ఏమవుతుందంటే ఆ గ్రహం అప్పుడు దాకా రాదు, విడాకులు తీసుకునే గ్రహం అప్పుడు దాకా రాదు. అంటే వాళ్ళకి సప్తమ స్థానాల్లో ఉంటుంది, ఈ దోషం ఉంటుంది. ఏదో ఒక శుభగ్రహం యొక్క దశ నడుస్తూ ఉంటుంది. శుభగ్రహాలు అనగా మనం ఏమనుకుంటాము, గురుగ్రహాన్ని శుభగ్రహం, శుక్రుడిని శుభగ్రహం అంటాం, చంద్రుడు శుభగ్రహం అంటాం, బుధుడు శుభగ్రహం అంటాం. ఇట్లా ఒక్కొక్క దశ మనకి పడ్డప్పుడు ఏమవుతుందంటే రవి పాపగ్రహాల కిందకి తీసుకుంటాం, శనిని పాపగ్రహాల కిందకి తీసుకుంటాం, రాహుకేతుల్ని పాపగ్రహాల కింద తీసుకుంటాం, అవి 4 పాపగ్రహాల కిందకి వస్తాం. కానీ పరిపూర్ణమైన శుభుడు కొంతకాలం చంద్రుడు ఉంటాడు, పరిపూర్ణమైన శుభుడు బుధుడు కొంతకాలం ఉంటాడు. వాళ్ళ గ్రహాల యొక్క సంయోగాన్ని బట్టి కొంత పాపత్వం వస్తుంది, కొంత శుభత్వం వస్తుంది.